హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్స్ అది ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు అయితే ఉన్నాయి. దాంతోపాటుగా 5 గ్రాండ్ టెస్టులు అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా అదే కాకుండా గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది. అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఇంకా అవే కాకుండా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్, ఇంకా అదే కాకుండా గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, ఇంకా ఇతర కోర్సెస్ సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ మీరు పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇండివిజువల్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అదే తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్, జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. రాసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఈనా న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో గ్రూప్ 1 ప్రిలిమినరీ హాల్ టికెట్స్ సిద్ధం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెబ్సైట్లో పొందుపరిచిన TSPSC నేటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో 503 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 11న నిర్వహించనున్నటువంటి ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు సిద్ధమయ్యాయి. సో అభ్యర్థుల వివరాలు ర్యాండమైజేషన్ తర్వాత వీటిని వెబ్సైట్లో పొందుపరిచింది. సో ఆదివారం నుంచి హాల్ టికెట్స్ అంటే ఈ రోజు నుంచి హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ కమిషన్ అయితే సూచించడం జరిగింది. సో 11న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని చెప్పేసి తెలపడం జరిగింది. సో అక్టోబర్ 16 నాటి పరీక్ష కోసం డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్స్ ఇప్పుడు పనిచేయవని, తాజాగా మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ సూచించింది. సో ఆఖరు క్షణంలో హడావుడి పడకుండా వీలైనంత ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ కోరినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దాంతోపాటుగా మరింత పకడ్బందీగా ఏర్పాట్లు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1కి సంబంధించినటువంటి కోర్టు కేసు కూడా ఉంది. సో దానికి సంబంధించి మనకు ఈరోజు అయితే విచారణ కూడా ఉంది. సో దానికి సంబంధించి మరి ఎటువంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. ఇక్కడ ఆల్రెడీ మనకు TSPSC అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కంప్లీట్ చేసినట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్టు మనకు TSSPDCLకి సంబంధించినటువంటి అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఫలితాలు అయితే మనకు నిన్న రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మనకు ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క హాల్ టికెట్స్ అయితే ఇచ్చారు. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన PDF నేను మన ఈవినింగ్ నిన్న మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేశాను. సో ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి దీన్ని అయితే చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా సో మార్క్ లిస్ట్ కూడా ఇచ్చారు. అంటే ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు ఎవరైతే క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి మార్క్ లిస్ట్ను కూడా వాళ్ళైతే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి ఈ 2 PDFs నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేశాను. సో అక్కడ నుంచి మీరు వీటైతే డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ని కూడా మన టెలిగ్రామ్లో అయితే నేను షేర్ చేస్తాను. ముఖ్యంగా మనకు 2018లో జరిగినటువంటి పేపర్ 1, పేపర్ 2 కావచ్చు. ఇంకా అంతకుముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 2012కి సంబంధించినటువంటి ఈ 2 పేపర్స్, పేపర్ 1, పేపర్ 2కి సంబంధించినటువంటి సో ప్రీవియస్ పేపర్స్ PDF కూడా మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. మీకు ఈ 20 days ప్రిపరేషన్లో భాగంగా ఇవి అయితే యూజ్ అయితే ఒకసారి ప్రీవియస్ పేపర్ని కూడా చూడండి. క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, ఏ టాపిక్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగారు అనేది సో వాటి మీద ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కొంతమంది ఈ ప్రీవియస్ పేపర్స్ అడుగుతున్నారు, అందుకని టెలిగ్రామ్లో షేర్ చేయడం జరుగుతుంది. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాకుండా ఏ విధంగా జాయిన్ కావాలని నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ఒకసారి మీరు వీడియో ఎండ్ వరకు అయితే చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఏ విధంగా జాయిన్ కావాలని కూడా అక్కడ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ పేపర్ లీకేజ్ సంబంధించి మరొక అప్డేట్ అయితే చూడవచ్చు. సో TSPSC పరీక్షలో హైటెక్ మాస్ కాపింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎలక్ట్రానిక్ డివైస్ల ద్వారా సమాధానాల చేరవేత కీలకంగా వ్యవహరించినటువంటి విద్యుత్ శాఖ DE రమేష్. సో వాట్సాప్ ద్వారా ప్రశ్నపత్రాలు, ఇన్విజిలేటర్స్తో ముందే ఒప్పందం, రూపాయలు 20 లక్షలకు బేరం, రూపాయలు 10 కోట్లు సంపాదనే రమేష్ లక్ష్యం. సో 20 మంది అభ్యర్థులకు AEE కావచ్చు, DAO ప్రశ్నపత్రాలు విక్రయం, 6 రోజులు కస్టడీకి సిట్ పిటిషన్. సో మలక్పేట నుంచి హైటెక్ వ్యవహారం అంతా. సో మైక్రో వైర్లెస్ పరికరాల ద్వారా సమాధానాలు అని చెప్పేసి ఇక్కడ మనం పేపర్ లీకేజ్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో సంచలనం సృష్టించినటువంటి TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారంలో రోజుకో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సో నాంపల్లిలోని TSPSC కార్యాలయం నుంచే కాకుండా వివిధ పరీక్షా కేంద్రాల నుంచి కూడా పేపర్లు బయటకు పొక్కినట్లు సిట్ విచారణలో బయటపడుతున్నట్టు సమాచారం. సో లీకేజ్లో కీలక సూత్రధారి విద్యుత్ శాఖ DE రమేష్ ఉన్నట్లు సిట్ నిర్ధారించింది. సో AEE కావచ్చు, DAO పేపర్ల విక్రయించి దాదాపుగా 10 కోట్ల రూపాయలు సంపాదించాలని టార్గెట్గా పెట్టుకున్నటువంటి రమేష్ హైదరాబాద్లో ఉన్నటువంటి లంగర్ హౌస్ ప్రాంతానికి చెందినటువంటి ఓ
పరీక్షా కేంద్రం ఇన్సులేటర్తో ఒప్పందం కూర్చుకొని ఆయన ద్వారా ప్రశ్న పత్రాలు తెప్పించుకున్నట్టు సమాచారం అని చెప్పేసి ఇక్కడ పేపర్ లీకేజ్ సంబంధించి అయితే అప్డేట్ చూడవచ్చు. సేమ్ అప్డేట్ మనకు వేరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో డి రమేష్ మామూలోడు కాదు అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. రూపాయలు 50,000 ఖర్చుతో కోట్ల సంపాదనకు పథకం. సో హైటెక్ మాస్ కాపింగ్కు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు. సో డిఏఓ కావచ్చు ఏడబ్ల్యూ పరీక్షల్లో 7గురికి అమర్చి సక్సెస్. సో వీరితో 1,50,00,000 అర్జన అని చెప్పేసి ఇక్కడ సేమ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు మనకి ఇక్కడ ఐబీలో 797 ఖాళీలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఏదైతే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి 797 ఖాళీల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్, వీటికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ లేదా ఈసీఈ, ఐటీ, సిఎస్, కంప్యూటర్ అప్లికేషన్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. 18 to 27 మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. ఆన్లైన్లో వీటికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో జూన్ 23 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ కనుక వెళ్ళినట్లయితే మీకు పూర్తి వివరాలతో ఉన్నటువంటి పీడిఎఫ్ అయితే ఉంటుంది. సో ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. మొత్తం 797 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టు మనకు ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే సో ఇక్కడ మనకు జనరల్ సైన్స్ బయాలజీకి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. కార్బోహైడ్రేట్లకు సంబంధించినటువంటిది. సో చాలా మంచి ఆర్టికల్, ఒకసారి దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. ఇక నెక్స్ట్ పర్యావరణ అంశాలకు సంబంధించినట్టు ఒక బిట్ బ్యాంక్ కూడా మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ప్రతిభలో అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, చాలా తక్కువ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వాటి గురించి 1 by 1 అయితే చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా బాధ్యతలు స్వీకరణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఆల్రెడీ మనం ప్రీవియస్లో కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూసాం. సో నిన్నటి నుంచి అజయ్ బంగా సో ఈ ప్రపంచ బ్యాంకు సంబంధించినటువంటి అధ్యక్షుడి యొక్క బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. సో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా శుక్రవారం బాధ్యతలు అయితే చేపట్టారు. సో ప్రపంచ బ్యాంకు పగ్గాలు చేపట్టినటువంటి మొట్టమొదటి భారతీయ అమెరికన్గా 63 ఏళ్ల బంగా చరిత్ర సృష్టించాడు. సో ప్రపంచ బ్యాంక్ యొక్క 14వ అధ్యక్షుడిగా ఆయన 5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్నో అధ్యక్షుడు అని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 14వ అధ్యక్షుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఏడాది 3న మనకు ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బంగాను అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. సో ఫిబ్రవరిలో బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అమెరికా నామినేట్ చేస్తున్నట్లు జో బైడెన్ కూడా ప్రకటించడం జరిగిందనమాట. సో నిన్న మనకు సో ఇతని యొక్క పదవి బాధ్యత అయితే ఇతను స్వీకరించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఎన్నో అధ్యక్షుడు అని చెప్పేసి అడుగుతారు, చాలా చాలా ఇంపార్టెంట్. సో 14వ అధ్యక్షుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ప్రపంచ బ్యాంక్ మనకు ఎప్పుడు ఏర్పడింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మన దగ్గరే మొదలైనటువంటి కవచ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. దేశంలో తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వేలో అమలు. సో ప్రస్తుతం 1465 కిలోమీటర్ల పరిధిలో అందుబాటులోకి, వచ్చే ఏడాది న్యూఢిల్లీ, హౌరా, న్యూఢిల్లీ, ముంబై రూట్లో అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఒడిశాలో జరిగినటువంటి ఘోర రైలు ప్రమాదం అనేటువంటి మనం ఆల్రెడీ వార్తల్లో చూస్తున్నాం. సో దానికి సంబంధించి ఇప్పుడు ఈ కవచ్ అనేటువంటి వర్డ్ మనకు ఎక్కువగా వార్తల్లో ఉంది. సో దీనికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మన క్వశ్చన్స్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఒడిశాలో జరిగినటువంటి ఘోర రైలు ప్రమాదంతో రైల్వే రక్షణ వ్యవస్థ కవచ్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో రైలు ప్రమాదాలను నివారించేందుకు తీసుకొచ్చినటువంటి ఈ వ్యవస్థ సో అక్కడ అందుబాటులో ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదని నిపుణుల యొక్క అభిప్రాయం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో కవచ్ అనేటువంటిది ఏంటిది, రైలు ప్రమాదాలను నివారించేటువంటి ఒక వ్యవస్థగా చెప్పేసి గుర్తుంచుకోండి. డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి కవచ్ అనేది ఏంటిది అని చెప్పేసి అడుగుతారు. సో ఇక్కడ కవచ్ సిస్టమ్ దేశంలోనే తొలిసారిగా మన దగ్గరే అందుబాటులోకి అయితే వచ్చింది. దక్షిణ మధ్య రైల్వేలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి సో పోయిన ఏడాది మార్చిలో ట్రయల్ రన్స్ కూడా నిర్వహించడం జరిగింది. సో మొదటగా మనకు వాడి, వికారాబాద్, సనత్ నగర్, వికారాబాద్, బీదర్ సెక్షన్లో 25 స్టేషన్లను కవర్ చేస్తూ 264 కిలోమీటర్ల పరిధిలో ఈ కవర్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేస్తారు. తర్వాత దీన్ని 32 స్టేషన్లకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మరొక 322 కిలోమీటర్ల దూరం అందుబాటులోకి తెచ్చారు. అనంతరం పోయిన ఏడాదే మరో 77 స్టేషన్లో 859 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా దీని యొక్క ఏర్పాటు అయితే జరుగుతుంది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు రైలు ప్రమాదాలను నివారించేందుకు తీసుకొచ్చినట్టు వ్యవస్థ. సో అది ఏ విధంగా నివారిస్తుందని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఇక్కడ రైలు రెడ్ సిగ్నల్ దాటడాన్ని నివారిస్తుంది. సో అధిక వేగం నియంత్రణకు ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థ ఉంటుందన్నమాట. దాంతోపాటుగా రైలు లెవెల్ క్రాసింగ్ దాటేటువంటి గేట్ల వద్ద ఆటోమేటిక్గా హారన్ కూడా వస్తుందన్నమాట. సో ఎదురెదురు వస్తున్నటువంటి 2 రైళ్లు ఢీకొనకుండా నివారిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే సందేశాలు కూడా పంపుతాయి. సో ఇటువంటి టెక్నాలజీ అనేది ఈ కవచ్ అయితే ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇది మొత్తం మనకి దేశంలో అమల్లోకి రాలేదు. ఓన్లీ ఈ 1465 కిలోమీటర్ పరిధిలో ప్రజెంట్ అయితే అందుబాటులో ఉంది. సో ఇది మనకు ప్రజెంట్ వార్తల్లో ఉంది కనుక దీని గురించి తెలుసుకోండి. దానికి సంబంధించి ఇక్కడ మనం భారతీయ రైల్వేలో మహా విషాదాలు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనకి ఈనాడులో సో మనకు రైల్వే ప్రమాదం జరిగింది కనుక ఇప్పటివరకు భారతదేశంలో జరిగినటువంటి ఈ మహా విషాద రైలు ప్రమాదాలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇయర్స్ వైద్య అయితే ఇచ్చారు. సో 1981 జూన్ 6న 750 మంది చనిపోవడం కావచ్చు, 95లో కావచ్చు, 99లో, 2016, 2010లో,
2017లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు శ్రీవల్లి ద్వయానికి డబుల్స్ ట్రోఫీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మహిళల $25,000 నకోన్సి తమారత్ ITF టెన్నిస్ టోర్నీలో తెలుగు అమ్మాయిలు శ్రీవల్లి కావచ్చు, రష్మిక జోడీ టైటిల్ని అయితే సొంతం చేసుకుంది. సో శనివారం థాయిలాండ్లో జరిగినటువంటి మహిళల డబుల్స్ ఫైనల్లో సో వీళ్ళైతే ఈ ట్రోఫీని అయితే గెలుచుకోవడం జరిగిందనమాట. ఇది గుర్తుంచుకోండి. సో ఎవరు గెలుచుకున్నారు పేరు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. శ్రీవల్లి, రష్మిక వీళ్ళు మన తెలుగు వారు కనుక ఇటువంటి మనకు డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈరోజు చాలా తక్కువ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ కావాలనుకుంటున్నారు, ఎందుకంటే గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఈ ప్రీవియస్ పేపర్స్, సో అది 2018 కావచ్చు, 2012 మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేపర్స్ కూడా నేను మన టెలిగ్రామ్లో అయితే ఈ రెండింటిని షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ కావాలనుకుంటే సో మీ యొక్క టెలిగ్రామ్లో నేను కింద ఇచ్చేటువంటి లింక్ కనుక మీకు ఓపెన్ కాకుంటే సో మీరు మీ యొక్క యాప్లోకి వెళ్ళి అక్కడ SJTutorial అఫీషియల్ అని చెప్పేసి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఏ విధంగా ఉందో అట్లా సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ 16,000 సబ్స్క్రైబర్స్ ఉన్నట్లయితే కనబడుతుంది ఒక గ్రూపు. సో దాంట్లో ఇక్కడ మన ఛానల్ యొక్క లోగోను, ఈ గ్రీన్ కలర్ లోగోను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దానిలో జాయిన్ కాండి. దానిలో నేను ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. అట్లా కాకపోతే డైరెక్ట్గా మీరు సెర్చ్ చేసి కూడా జాయిన్ కావచ్చు. ఇంకా అదే కాకుండా మన యొక్క యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో దానిలో కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.